మా చిన్నప్పుడు తీపి గుర్తులా, చేదు గుర్తులా అంటే వరదలొస్తే విజయవాడలో కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర మా ఇల్లుంటే, అవతల పక్కన ఇప్పుడున్న భవానీ ఐలాండ్ ఉంది గదా! ఇదే మన పున్నమి ఘాట్ ఉంది గదా! అక్కడ నీళ్ళు ఆహ్, కట్ట దాకా వచ్చేసాయి. నీళ్ళు ఇట్లా హైవే మీదకొచ్చేసాయి. ఆ నీళ్ళలో నుంచి నడిచిన రోజులు గుర్తు. అట్లాగే చేదు జ్ఞాపకాలంటే తుఫాన్లు, వరదలు ఇవే కాకుండా ఆహ్, దాన్నేమంటారు కిరసనాయిల కోసం క్యూ లైన్‌లో నుంచోవడాలు, కరెంటు బిల్లు ఇంటికల్లోళ్ళది కట్టి రావడానికి అంటే మేము ఇంటికల్లోళ్ళకి కట్టేస్తాం. ఇంటికల్లోళ్ళ బిల్లు కట్టడానికి క్యూ లైన్‌లో నుంచోవడం, గ్యాస్ బండ కోసం క్యూ లైన్‌లో నుంచోవడం ఇట్లాంటియి తెలుసు మాకు. అదే ఎక్కువ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అయన్నీ పరిష్కారం అయిపోయినాయి అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా రూ. 200 అదే అప్పుడు వే 500, 1000 నోట్ల రద్దు ఈ తరం చూసింది. అప్పుడు బారులు తీరడం ఏటీఎంల దగ్గర ఇదంతా. అదే సందర్భంలో కరోనా లాంటి దారుణమైనటువంటి చేదు జ్ఞాపకాన్ని ఈ తరం చూసింది. ఇప్పుడు యుద్ధం సందర్భంగా పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూసేసినటువంటి పరిస్థితుల్లో ఎలా బారులు తీరాలో కూడా ఈ తరం చూస్తుంది. అంటే ఒక్కొక్క తరంలో అనుభవం అని కూడా నా వయసోళ్ళకి ఆ అనుభవాలు ఉన్నాయి, ఈ అనుభవాలు ఉన్నాయి. ఒకప్పుడు కేవలం బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎవరో ఇంట్లో ఉంటే వెళ్లి చూసినటువంటి రోజుల నుంచి సెల్ ఫోన్‌తో చేతిలోనే టీవీలు చూస్తున్నటువంటి రోజుల్లో వచ్చిన చేదు జ్ఞాపకాలివి.